అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. పేదవాడు కదా ఏమీ చేయలేడు అనుకోవద్దు. ఎందుకంటే పేదవాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు, కానీ ఏదైనా చేయడానికి సిద్ధపడగలడు. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. భగవంతుడు బంధువుల్ని ఇస్తాడు, స్నేహితుల్ని మనల్ని ఎంచుకోమంటాడు. ఎందుకంటే స్నేహితులు ఆత్మబంధువులు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయినదంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. ఏదైనా సాధించే వరకు సమాజం దృష్టిలో నువ్వొక తెలివిలేని వాడివి. ఏదైనా సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వొక మహామేధావివి. కలికాలంలో నిజాలు చెప్పేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడ నుండి మొదలెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. నీతి నిజాయితీతో బ్రతికే వారిపై నిందలు, ముందు నీతులు చెప్తూ వెనుక గోతులు తవ్వేవారికి దండలు. ఇదే నేటి సమాజం తీరు. బాధ అయినా కష్టమైనా నలుగురికి చెబితే పోతుంది అంటారు, కానీ ఇప్పటి సమాజంలో ఆ నలుగురే మన వెనుక గోతులు తవ్వుతున్నారు. అబద్ధం నుంచి నిజం పుట్టదు, కానీ నిజం నుంచే అబద్ధం పుడుతుంది. గెలుపు నుండి ఓటమి పుట్టదు, కానీ ఓటమి నుంచే గెలుపు పుడుతుంది. ఈర్ష్య ఈశ్వరుడు మింగిన విషంలో నుంచి బయటికి వచ్చిన ఘాటు ఏమో. అందుకే ఈర్ష్యకి మనుషుల్ని నాశనం చేసే శక్తి వచ్చిందనుకుంటా. నాటకం కంటే గొప్పది జీవితం, కానీ నటిస్తేనే కొన్ని సందర్భాలలో జీవించగలుగుతాం. సంపద మరియు సంతృప్తి, ఇవి రెండూ ఒకరి దగ్గర ఉండవు. ఒకవేళ అవి రెండూ ఒకరి దగ్గర ఉంటే అతనికి అత్యాశ లేదు అని అర్థం. నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోకు. జీవితంలో మనం పొందగలిగే సక్సెస్ ఒకటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. మనిషి తప్ప ఏ జంతువు కూడా జీవితం కోసం ఇంతలా పోరాటం చేయదేమో. కలిసి బ్రతికే మనుషుల మధ్య ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నవారికి కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. ఇది నిజం. నువ్వు చేసే మంచి పని ఎంతమంది చూస్తారనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. జీవితాన్ని అనుభవిస్తున్నోళ్ళు జీతానికి లొంగిపోరు, జీతానికి లొంగిపోయినోళ్ళు జీవితాన్ని అనుభవించలేరు. ఇక్కడ ఎవరి ప్రేమలు ఆకాశాలు సముద్రాలు కావు, అందరివి అవసరాలు అవకాశాలు మాత్రమే. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మవచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు, గుర్తుంచుకో. నిన్ను అభిమానించే వారిని నువ్వు దూరం పెట్టినప్పుడు కాదు, నువ్వు అభిమానించేవారు నిన్ను దూరం పెట్టినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏమిటో. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. నిన్ను చూసి నవ్వేవారు నవ్వుతూనే ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మన వెనకాల గోతులు తవ్వేవారు తవ్వుతూనే ఉంటారు, కానీ నీవు విజయం సాధించిన రోజు నిన్ను పొగడటానికి వాళ్ళే ముందుంటారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. మేధావుల దగ్గర, ఆడవారి దగ్గర కొన్ని చూసి మాట్లాడాలి. ఎందుకంటే మనం కొంచెం చిన్న తప్పు చేసినా పసిగట్టేస్తారు.